వెల్కమ్ టు వార్త. నేను దేవా. గత కొద్ది రోజుల నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై అయితే మాత్రం కొంత దుష్ప్రచారం నడుస్తుంది. అంటే మహేష్ కుమార్ గౌడ్ని టీపీసీసీ పదవి నుంచి కూడా తప్పిస్తారని అయితే మాత్రం కొన్ని ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం గారు ఉన్నారు. చెప్పండి సార్, బీసీ అవబట్టే మహేష్ కుమార్ గౌడ్ని తప్పిస్తున్నారు అని కొన్ని ఆరోపణలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎలా చూడొచ్చు? అవి ఆరోపణలు కావు, వాస్తవాలు. మీరు గత చరిత్ర ఎప్పుడు చూసినా బీసీ నాయకులు ఎక్కడైతే బలంగా ఎదుగుతుంటారో, ఏ స్థానాలకైతే వాళ్ళ స్థానాలకు అడ్డొస్తారని భావిస్తారో, ఆధిపత్య కులాల్లో ఉన్న వర్గాలు, ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్న మీడియా వాళ్ళు కావాలని చెప్పేసి ఇట్లాంటి దుష్ప్రచారానికి పూనుకుంటారు. ఎప్పుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన విద్యార్థి దశలోంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు. ఒక పార్టీ, జాతీయ స్థాయిలో ఉన్న ఒక పార్టీ ఆలోచించే ఒక మనిషికి, ఒక వ్యక్తికి అలాంటి ఉన్నత పదవి ఇస్తుంది. పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆయన గడిచిన 2-2.5 సంవత్సరాల్లో ఆయన హయాంలో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా అద్భుతమైన కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అన్నీ కూడా యాక్టివ్గా జరుగుతున్నాయి. కానీ ఎప్పుడైతే బీసీ కార్డు ఉపయోగించడం మొదలుపెట్టినాయో రాజకీయ పార్టీలు, మేము బీసీ సీఎం చేస్తాం, బీసీలకు అధికారం ఇస్తాం, అవకాశం ఇస్తామని చెప్పేసి పార్టీలు ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టినాయో అప్పటి నుండే ఆధిపత్య కులాల వ్యక్తుల్లో గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎక్కడ మాకు వీళ్ళంతా అడ్డం వస్తారో, మా పదవుల కిందకి ఎక్కడ నీళ్ళు వస్తాయో, మా పదవులకు ఎక్కడ ఆగమైపోతాయో అన్న భయంతో వాళ్ళ చేతిలో ఉన్న చిల్లర మల్లర ఛానళ్ళు, చిల్లర మల్లర పేపర్లు, వ్యక్తులు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటారు. ఖబర్దారి వేదిక ద్వారా మీకు చెప్తున్నాం, ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే మీ ఆఫీసుల ముందు వచ్చి ఆఫీసులను ముట్టడిస్తాం, బయటికి వెళ్ళకుండా మిమ్మల్ని దిగ్బంధనం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే మహేష్ కుమార్ గౌడ్ మాత్రం హైకమాండ్ ఏది చెప్తే దాన్నే శిరస వహిస్తాను, అంటే నాకు ఇచ్చిన పదవిలో మాత్రం నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా, అంటే పూర్తి స్థాయిలో తగిన న్యాయం చేస్తున్నాను. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అటువైపు మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనేమి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితేనేమి, వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నామని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. వాస్తవం అది. ఒక పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అధిష్టానం చెప్పిన నిర్ణయాన్ని శిరసాధించాల్సి వస్తుంది. ఇక్కడ పార్టీ క్యాడర్ల ఉద్దేశాన్ని బట్టి కూడా చేయాల్సి వస్తుంది. కానీ పార్టీలో ఉన్న ఆధిపత్య కులాల వ్యక్తులు, వర్గాలు వాళ్ళు చెప్పినట్టు నడవడానికి పీసీసీ అధ్యక్ష పదవి కాదు, పార్టీ చెప్పినట్టు చేయడానికి పీసీసీ అధ్యక్ష పదవి. ఆయన పార్టీలో ఏదైనా అంతర్గతంగా ఏదైనా ఇష్యూలు ఉంటే దానికి ఆధిపత్య వాళ్ళకు సంబంధించిన అధిష్టానం చూసుకుంటుంది, వాళ్ళ అధినాయకత్వం చూసుకుంటుంది, వాళ్ళ అధ్యక్షులు చూసుకుంటారు. పార్టీకి ఒక హైరార్కీ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. అయితే ఏదేమైనా మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో షైన్ అవుతున్నారు, ఆయనకు అవకాశాలు మెరుగవుతున్నాయి, ఆయన మంచి ప్రతిభ కనపరుస్తున్నారు. రేపొద్దున బీసీ సీఎం అన్న, మంత్రివర్గ విస్తరణలో బీసీలకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సి వచ్చినా ఎక్కడ వీళ్ళందరూ పోటీగా అవుతారన్న ఉద్దేశంతో ముందుగానే కావాలని బురదజల్లే కార్యక్రమం ఇది. కాబట్టి జాతీయ బీసీ సంక్షేమ సంఘమే కాదు, బీసీ వర్గాలు, బీసీ నాయకులంతా కూడా మహేష్ కుమార్ గౌడ్ వెంట ఉన్నారు. ఖచ్చితంగా మేము ఆయన వెంట ఉంటాం. ఇలాంటి చిల్లర మల్లర వ్యవహారాలు చేస్తే ఛానళ్లకు ఇక ఇంకోసారి ఇలాంటివి చేస్తే మాత్రం వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయితేనేమి వర్క్ను కాకుండా కేవలం కులాలను బట్టే వారి యొక్క హోదాలను నిర్ణయిస్తారంటారా? వాస్తవం అదే కదా. రాజ్యాంగం మీరు అది అక్కడే కాదు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు పెడితే దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి కూడా కులాల లెక్కలతోనే నడుస్తున్నాయి. ఇదంతా తెలియనిదేం కాదు, రాజ్యాంగం ప్రకారం కాదు, కుల రాజ్యాంగంతో నడుస్తుంది దేశం, కులాల లెక్కల మీద నడుస్తుంది దేశం, కులాల గణాంకాల మీద నడుస్తుంది దేశం. సో ఎక్కడైనా ఏ పదవి మీద అయినా సరే కులాల లెక్కలతోనే నడుస్తాయి. బీసీలకు నిన్న మహేష్ కుమార్ గౌడ్ ఆయన మాట్లాడుతూ నేను సీఎం గారితో కలిసి పనిచేస్తున్నాం, మేము కలిసి పనిచేస్తున్న విధానాన్ని నచ్చక కొంతమంది కావాలని చేస్తున్నారని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తికి సంబంధించిన ప్రొఫైల్ పైన, ఆయన వ్యక్తిత్వం పైన ఆయన ఏదో ఫెయిల్యూర్ అన్న ముద్ర వేసి ఇంకేదో చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇదంతా కూడా గమనిస్తున్నారు, బీసీలు అంతా గమనిస్తున్నారు. ఒకప్పటిలా లేదు పరిస్థితి. మంచి చైతన్యంతో తెలంగాణలో గత కొంతకాలంగా తీవ్రంగా జరుగుతున్న బీసీ ఉద్యమం, 42% రిజర్వేషన్ల కోసం అయితేనేమి, చాలాసార్లు మహేష్ కుమార్ గౌడ్ గారు బాహాబాటంగా బయటికి వచ్చి 42% రిజర్వేషన్ల కోసం మద్దతు ఇచ్చారు. ఢిల్లీ వేదికల మీద దుమ్మెత్తిపోసారు. బీసీల పట్ల బీసీల అవకాశాలు కొల్లగొడుతున్న విషయాన్ని ఆయన పలు వేదికల మీద స్పష్టంగా పార్టీ మాట కాకుండా ఒక బీసీ నాయకుడిగా మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన వ్యక్తులకు నచ్చకపోవచ్చు, వాళ్ళ మీడియాకు నచ్చకపోవచ్చు. సో ఏదైనా కుట్రలు చేసి తొలగించాలన్న కుట్రలో భాగంగానే ఇలాంటి పనులకు
పూనుకున్నారు. అంటే గతంలో చూసుకున్నట్లయితే మీరు ప్రత్యేకంగా మీరైతే కనుక విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా అంటే వాళ్ళ ఒక ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి అలాగే వారి యొక్క భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి అయితేనేమి మీరు ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు చేశారు. ప్రస్తుతం కూడా తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఫస్ట్ విద్యార్థులే కట్టాలి, తర్వాత ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి అని ఒక కొత్త విధానానికి సరికొత్తగా తీసుకొస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది తెలంగాణలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కృష్ణయ్య గారు సాధించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా గత 18 సంవత్సరాలుగా దాదాపుగా 1 కోటి పైచీలకు విద్యార్థులు లబ్ధి పొందిరు. ఈ లబ్ధి మొదటి తరం డాక్టర్లను తయారు చేసింది ఒక ఇంట్లో, మొదటి తరం ఇంజనీర్లను తయారు చేసింది, మొదటి తరం వృత్తి విద్యా నిపుణులను తయారు చేసింది. తద్వారా కుటుంబాలే కాదు సమాజము, రాష్ట్రము, దేశం బాగుపడ్డది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత గొప్ప పెద్ద పథకం అంటే సామాజికంగా ఇంత మార్పు తీసుకొచ్చిన పథకం ఏం లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఫీజులు భారంతో 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోగానే అక్కడికి చదువు ఆపేసేవాళ్ళు. మహా అంటే రైతు కుటుంబాలలో వ్యవసాయం కోసం వెళ్ళేవాళ్ళు, అమ్మాయిలకైతే ఇంకా 10th అయిపోగానే ఇంటర్మీడియట్ అయిపోగానే చదువు అక్కడితోనే ఆపేసేవాళ్ళు. ఎందుకంటే అంత భారమైన చదువులో మనం చదివించుకోలేక చదువు అక్కడితోనే అయిపోతుండే. ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందో ఆ ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి మేము కూడా ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, మంచి ఉద్యోగం సంపాదించే విద్యార్హత పొందవచ్చు అన్న ఉద్దేశంతో గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు. ఈ 18 సంవత్సరాల్లో తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన సామాజిక మార్పు వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ వల్ల. 18 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈరోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీలో కంపెనీలు పెట్టారు. వాళ్ళ సొంత కుటుంబాలకే కాదు ఊరుకు, రాష్ట్రానికి కూడా ఎన్నో రకాల సేవలు అందిస్తుంది. ఇది ఒక గొప్ప సామాజిక మార్పు. సో ఇవన్నిటి వల్ల ఏమైందంటే బడుగు నిమ్న బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఆర్థికంగా బలపడరు, సామాజికంగా బలపడరు, విద్యా ఉద్యోగ సంబంధించిన రంగాల్లో బలపడరు అన్న విషయాన్ని అర్థం చేసుకున్న ఆధిపత్య కులాలు, ప్రభుత్వాలు దీన్ని ఎట్లయినా నీరుగార్చాలని, అది గత ప్రభుత్వం అయితేనేమి ప్రస్తుత ప్రభుత్వం అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎట్లా నీరుగార్చాలన్న కుట్రలో భాగంగా దానికి రకరకాలుగా దాన్ని ఎట్లా తొలగించాలి, ఏం చేయాలన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ జీవో నెంబర్ 7 ఇవ్వడం జరిగింది. అసలు ముందుగా విద్యార్థులు చెల్లించి తర్వాత వాళ్ళ అకౌంట్లో వేయడం అనేది అంటే ముందుగా చెల్లించే స్తోమత ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళు? ఇప్పుడు 4th ఇయర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. జియో నెంబర్ 7 ప్రకారం విద్యార్థులు ఆ ఫీజు పే చేయాలి. మరి 4 సంవత్సరాలుగా బకాయిలు ఉన్న ఫీజులు దగ్గర 5 నుంచి 8 లక్షల బకాయిలు ఒక పేద విద్యార్థి ఎక్కడి నుంచి కడతాడు? కట్టలేకపోతే కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. మరి సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉన్నత విద్యాభ్యాసానికి ఎట్లా వెళ్తారు? ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు ఎక్కడి నుంచి వెళ్తారు? అంటే గత 4 సంవత్సరాల నుంచి కష్టపడి చదువుతున్న పిల్లల భవిష్యత్తును నాశనం చేసే కుట్ర ఇది పూర్తిగా. ఇది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్కు ఒక సంవత్సరానికి ఖర్చు అవుతుంది 2,800 కోట్లు సుమారు. దాంట్లో ఎస్సీ ఎస్టీల విద్య కొరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 1000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది 1,800 కోట్లు. మరి 3,30,000 కోట్లకు పైగా ఉన్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో పేరు గొప్ప ఊరు దిబ్బ 1,800 కోట్లు 14 లక్షల మంది విద్యార్థుల కోసం ఖర్చు పెట్టలేరా? విద్యాశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారికి నోరు తెరిస్తే మాది ప్రజాపాలన, మేము అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ నిధులన్నీ లేకుండా చేస్తాం, బకాయిలు క్లియర్ చేస్తాం, 5 లక్షల ఆర్థిక భరోసాకు కార్డులు ఇస్తాం, ఎన్నో కథలు చెప్పారు కదా ఎలక్షన్ మేనిఫెస్టోలో. మరి మీరు వచ్చిన తర్వాత ఉన్న పథకాలను రద్దు చేసే కార్యక్రమం ఎక్కడిది? అసలు మీరు కొత్తగా పెడుతున్న 5 లక్షల ఆర్థిక భరోసా ఎక్కడ పోయింది? అసలు స్కూటీలు ఇస్తున్నారు విద్యార్థులకు, ఎక్కడ పోయినాయి? అవన్నీ పోను చదువుకునే పిల్లలకి కాలేజీ ఫీజు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎగ్గొడదామన్న కుట్ర అయింది ఇదంతా. సో ఇదంతా కూడా వీళ్ళంతా ఒక పథకం ప్రకారం ఈ పథకాన్ని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలి, దీని మీద రకరకాల లోపాలు ఉన్నాయన్న ముద్ర వేయాలి. ఇప్పుడు ఇంట్లో ఎలకలు పడితే ఇల్లు తగలబెట్టుకుంటారా? పథకంలో లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కళాశాలను కూర్చోబెట్టి వాళ్ళు 1 టైం సెటిల్మెంట్ చేసి 90 రోజుల్లో ఏ ఆర్థిక సంవత్సరానికి 90 రోజుల లోపు ఖచ్చితంగా ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలి. మరి ఇలాంటి ఇష్యూలు ఉండవు కదా. అంటే ఫైనల్గా దాదాపు 10 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్కి సంబంధించి, ఇంధన చమురులకు సంబంధించి 10వ రోజు దాదాపు 10వ రోజు కూడా ₹2.80 పెంచారు. దీంతో మొత్తంగా ₹116 పెట్రోల్ పెరిగింది. అంటే మోడీ వచ్చి తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్ళంగానే ఇట్లా దాదాపు 10 రోజుల్లోనే మరి ₹107 నుంచి దాదాపు ₹116 దాకా పెరగడం అనేది సామాన్యులపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? దేశం అంతా కూడా క్రూడ్ ఆయిల్ మీదనే నడుస్తుంది. ఆయిల్ రేటు ₹1 పెరిగింది అంటే
పొద్దున మనం లేసే ఉప్పు పప్పు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి వస్తువు మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపేవే పెట్రోల్ ధరలు. మరి వీటిపైన $70 లోపు ఉన్నప్పుడు క్రూడాయిల్ ఉన్నప్పుడు ఇండియాలో $110 ఛార్జ్ చేశారు. $106 $110 ఉంది పెట్రోల్. మరి ఈరోజు $110 $120 చేరుకుంది. మరి తగ్గించినప్పుడు ఎప్పుడు తగ్గించినవి లేవు. ఆయిల్ కంపెనీలు క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు తగ్గలేదు పెట్రోల్ ధరలు, అదే రేట్లో పెంచారు. అట్లాగే ఈరోజు పెరిగిందన్న పేరు చెప్పి ఎప్పటికప్పుడు అర్ధరాత్రి పూట దొంగల్లాగా ప్రజలందరూ నిద్రపోయినప్పుడు ఇది పెంచేస్తున్నారు. అంటే పొద్దున్న లేచి చూసేసరికి ఈరోజు ₹2, రేపు ₹3, ఇంకో ₹2 పెంచుకుంటూ పోతారు. అంటే మీరు నిజంగా మీరు వసూలు చేస్తున్న జీఎస్టీలోంచి తగ్గించవచ్చు, రాష్ట్రాలు వసూలు చేస్తున్న ప్రత్యేక పన్నులోంచి తగ్గించవచ్చు. నిజంగా ప్రజల మీద మీకు ఆ ప్రేమే ఉంటే, ప్రజలపైన భారమే పడవద్దు అనుకుంటే మీ ట్యాక్సులు తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ బేస్ రేటు పెట్రోల్ది లీటర్ రేటు పెరగడం వల్ల దాని మించే ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. అంటే శవాల మీద పేలాలు ఏరుకోవడం. అసలు ప్రజలు కింద మీద పడుతూ వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో రేట్లు పెరుగుతున్నాయన్న బాధలో ఉన్నప్పుడు ఆ బాధల్లోంచి వాళ్ళకు వచ్చే పన్నులు పెంచుకుంటున్నారు. సో నిజంగా ఇది ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అది రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఇటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి నిజంగా ప్రజల మీద భారం పడొద్దు అనుకుంటే వాళ్ళకి సంబంధించిన ట్యాక్సులలో తగ్గించుకోవచ్చు. ట్యాక్సులు తగ్గించుకోకుండా అడ్డగోలిగా ఈ లీటర్ రేట్ల మీద పెరగడం వల్ల పొద్దున్న లేస్తే ప్రతి వస్తువు మీద పెరుగుతున్నాయి. అయితే ఇది ఎలా అవుతుందంటే రేపు పొద్దున పెట్రోల్ రేట్లు ఒకవేళ తగ్గినా వస్తువుల రేట్లు తగ్గట్లేదు. మీరు ఇది గతంలో కూడా చూసారు. ఒకసారి పెరిగిన వస్తువు ధర ఏదైనా వస్తువులైనా సేవలైనా ఏవైనా ఒకసారి పెరిగిన తర్వాత తగ్గే పరిస్థితులు ఉండట్లేదు. కానీ దాని ద్వారా ఏమవుతుంది, దేశం ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, మన దేశాభివృద్ధి కుంటుపడుతుంది. మామూలుగా దిగువ మధ్య తరగతి బతుకుల్లో వాళ్ళ ఫ్యామిలీ బడ్జెట్లు అనేవి ఆగమైపోతాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను కేంద్ర ప్రభుత్వాన్ని అయితేనేమి, అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితేనేమి, మీరు వసూలు చేస్తున్న పన్నుల్లోంచి ఈ భారాన్ని భరించండి, ప్రజలపైన మోపొద్దనే మీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అంటే మరీ ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కనుక బీసీల మద్దతు ఎప్పుడు ఉంటుందని తన యొక్క నిబద్ధతతో నిష్పక్షపాతంగా తన యొక్క పదవిని అయితే మాత్రం కొనసాగిస్తున్నారని, కేవలం అగ్రకులాలు మాత్రమే కుట్రపూరితంగా ఇటువంటి ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని అయితే మాత్రం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.